వెల్కమ్ టు బేగం ఫుడ్ ఛానల్. ఇవాళ మనం చికెన్ ఫ్రై చేసుకుందామండి. ముందుగా 1 కిలో చికెన్ తీసుకొని కడిగి పెట్టుకోవాలండి. మసాలా కూడా అల్లం, వెల్లుల్లి, ధనియాలు, లవంగా, చెక్క గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు చికెన్ ఒక గిన్నెలో తీసుకొని మసాలా వేసేసి 1 స్పూన్ పసుపు, అలాగే 2 స్పూన్ల కారం అండి, ఆ తర్వాత 2 స్పూన్ల ఉప్పు వేసుకుందామండి. కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని బాగా మొత్తం చికెన్కి మసాలాలంతా పట్టేటట్టు కలుపుకుందాం. బాగా కలిపి బాగా ముక్కకు పట్టేటట్టు మసాలా మొత్తం చికెన్ ముక్క పట్టేటట్టు కలపాలండి. ఇప్పుడు ఈ చికెన్ మొత్తం ఒక పాన్లో వేసుకొని మొత్తం కొంచెం నీళ్ళు, కొంచెం అండి, ఎక్కువ వేయకూడదు. కొంచెం ఆ మసాలా నీరు వేసుకొని స్టవ్ వెలిగించి పెట్టేసేయండి. మొత్తం ఆ మసాలా మొత్తం ఇంకిపోయేదాకా పెట్టాలండి. చూడండి, ముక్క బాగా ఉడుకుతుంది. కొంచెం నీళ్ళలోనే బాగా ఉడికిన తర్వాత ఆ కొంచెం గ్రేవీ కూడా ఎగిరిపోవాలండి. ఎగిరిపోయిన తర్వాత మొత్తం కొంచెం డ్రై అయిన తర్వాత ఇదిగోండి ఇలా ఉంటుంది. ఇప్పుడు కట్టేసుకొని స్టవ్ దించేసుకోవాలండి. ఇప్పుడు ఒక కళాయి తీసుకొని దాంట్లో తగినంత నూనె పోసుకోండి. నూనె కాగిన తర్వాత ఈ చికెన్ని వేసేసుకోవాలండి. దాంట్లో మొత్తం చికెన్ వేసేసి మొత్తం ఒకసారి బాగా కలిపేసి ఒక మీడియం మంట మీద మొత్తం ఒకసారి కలిపేసేయండి. ఆయిల్ మొత్తం ముక్కకు పట్టేటట్టు మీడియం మంట మీద పెడితే చక్కగా ఫ్రై అవుతుందండి. కొంచెంసేపు వదిలేసి కొంచెంసేపు మధ్యలో కలుపుతూ ఉండాలండి. ఈ చికెన్ ఫ్రైలోకి పక్కన టమాటా పచ్చడి చేస్తున్నానండి. ఇంట్లోకి టమాటా పచ్చడి, పప్పుచారు బాగుంటుందండి. ఫ్రెండ్స్, బాగా రోస్ట్గా సిమ్లో ఫ్రై చేసుకుంటూ ఉంటే చికెన్ ఫ్రై రెడీ అయిపోతుంది. టమాటా పచ్చడి కూడా రెడీ అయిపోయిందండి. అన్నం కూడా రెడీ అయిపోయింది. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ అండి.